మేము కూడా శాంతియుతంగానే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ సాధన కమిటీ పనిచేస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని రకాల వాళ్లకు ఏది అవసరమో మరి ఇప్పుడు సిసిఐని కూడా మీరు ప్రభుత్వం గతంలో మాట ఇచ్చింది. అమిత్ షా గారు వచ్చిండ్రు, నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు, ఇక్కడ ఎమ్మెల్యే చెప్పిండు, ఎంపీ చెప్పిండు. మీరు ఇప్పుడు కూడా చెప్పేంత వరకు పరిశ్రమ పోకుండా మేము కాపాడుతాం, పరిశ్రమ చేస్తామని చెప్పి మీరు మాట ఇచ్చేంత వరకు మేము కూడా మరి ఇలా రైతులు వాళ్ళ పక్షాన కోర్టులో కేసు ఉంది. కానీ పరిశ్రమని కూడా ఏ రకంగా మీరు ఎయిర్పోర్ట్కి ఇస్తారా, ఎయిర్ పోస్ట్కి ఇస్తారా, మరి దీన్ని ఏం చేస్తారో, కొత్త పరిశ్రమ పెడతారా లేదా, మేము కూడా కోర్టుకు లీగల్ గా ఒపీనియన్ తీసుకుని అన్ని పార్టీల రాజకీయ నాయకులతోటి, రిటైర్డ్ ఉద్యోగస్తులతోటి, రిటైర్డ్ మరి కార్మికులతోటి అందరితోటి మాట్లాడతాం, లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం. అందరం కలిసి ఏ రకంగా దాన్ని సీసీఐని ఆపటానికి ఎన్ని రకాల మరి మనకు నిపుణులతోటి మీటింగ్లు పెట్టుకుని లీగల్ గా మరి ఒపీనియన్ తీసుకొని తప్పకుండా సీసీఐని అమ్ముకోకుండా ఆపుతాం. ఈ గద్దలు ఏవైతే ఎత్తుకపోతుంది వచ్చినాయో అమ్ముకొని మరి పైసలు చేసుకొని పారిపోతందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారో మిమ్మలను కష్టంగా అడ్డుకట్టేస్తాం. న్యాయ నిపుణులతో మాట్లాడతాం. న్యాయంగానే కోర్టుకెళ్లి ఈ సీసీఐని పునఃప్రారంభించేంత వరకు సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తే తప్పకుండా అందరం కలిసి పోరాటం చేస్తామని చెప్పి కూడా ఇక్కడ ఏదైతే బెల్లూరి గ్రామానికి వచ్చినటువంటి రైతులకు, యువకులకు అందరికీ బీఆర్ఎస్ పక్షాన జోగు రామన్న మాటిస్తున్నాడు. ఖచ్చితంగా మేము ముందు పోరాటం చేస్తామని చెప్పి కూడా వారికి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం.